అసలు నమ్మలే. తండ్రి కూతురుతో ఉండడం అంటే అసలు నమ్మలేకపోతున్నా. నేను కూడా నమ్మలేక బాధపడుతున్నాను మేడం. ఏడవక అసలు పిలిపిద్దాంలే. ఏడవక. సపరేట్ అంటే నాకు ఇది నచ్చలేదు, అది నాకు నచ్చింది. ఇది మనకు కరెక్ట్. అదేంటి అది నచ్చింది ఇది నచ్చలేదు? అసలు మనిషివేనా? కూతురు దగ్గర వండుకొని అది సుఖం ఇస్తున్నానంటావు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన దగ్గరికి లక్ష్మమ్మ గారు వచ్చారు. తన సమస్య ఏంటో తన ద్వారా తెలుసుకుందాం. హాయ్ అండి. నమస్తే అమ్మా. నమస్తే, చెప్పండి. నేను శంషాబాద్ నుండి వచ్చానమ్మా. ఓకే. నా పేరు లక్ష్మమ్మ. నా సమస్య మా పాప మా ఆయన మేడం. వాళ్ళిద్దరి వల్ల నీకేందమ్మా సమస్య? అవును మేడం, సమస్య అది ఏందో చెప్పు. సమస్య ఏందో అంటే మా ఆయనకు నేను రెండో భార్య మేడం. ఓకే. ఫస్ట్ భార్య చనిపోయింది మేడం. నేను రెండో భార్యని. మా వాళ్ళు లేనోళ్ళు మేడం. ఓకే. కొంచెం ఇక లేనోళ్ళు అని చెప్పేసి నాకు ఇచ్చారు, రెండో భార్యకి ఇచ్చారు. రెండో స్థానంలో వచ్చింది. ఆమె చనిపోయింది మేడం. ఆమె చనిపోతే మీరు మిమ్మల్ని పెళ్లి చేశారు. ఆమె నా కూతురులాగా చూసుకుంటున్నాను మేడం. తను ఎప్పుడంటే అప్పుడు టైమింగ్స్ లేకుండా రావడం కానీ ఇంకా నన్ను పట్టించుకోవట్లేదు. నేను ఏ చెప్పినా అయినట్లే మేడం. ఆ పాప అసలు వేరేటిగా మాట్లాడుతుంది. ఎప్పుడు డ్రింక్ కూడా అప్పుడప్పుడు చేసి వస్తుంది మేడం. డ్రింక్ కూడా అలవాటు. నేను కూతురులాగా చూసుకుంటున్నాను. తను నేను ఏది చెప్పినా ఇసుకించుకుంటుంది మేడం. అసహాయంగా చూస్తుంటది మేడం. అది అంటే మీరు చెప్పలేరా? చెప్పాలి, మీరు కొట్టైనా కానీ చెప్పాలి కదా. చెప్పినా కూడా చాలా సీరియస్ అవుతుంది మేడం నా మీద. మా ఆయన కూడా తన మాటనే ఓకే అంటాడు మేడం. మీ హస్బెండ్ ఏం పని చేస్తాడు? కూలి పని చేసుకుంటాడు మేడం. కూలి పని చేస్తాడు. తనన్నా డబ్బులు తెచ్చిస్తాడా మీకు? లేదు మేడం, తను చేసిన కూలి తాగేసి వచ్చి నన్ను కొట్టేస్తుంటాడు. ఊరికే ఇబ్బంది పెడుతుంటాడు. ఇక్కడ మొత్తం కట్టతోని బెల్ట్తోని కొడతాడు మేడం. బాగా అవే కదా అవన్నీ ఇవి మొత్తం బెల్ట్తోని కొడతాడు మేడం. అస్సలు పట్టించుకోడు. నేను ఏది చెప్పినా ఆ అమ్మాయి పట్టించుకోదు, ఆయన పట్టించుకోడు. మా ఆయన కొంచెం మీరే ఏదన్నా ఈ సమస్య చేయండి మేడం. సరే, మరి నువ్వు చెప్పే మాటలు నిజమా కాదా నాకు కూడా అర్థమైతలేదు. ఒకసారి వాళ్ళనే పిలిపిద్దాం, మీ పాపని మీ హస్బెండ్. వద్దు మేడం, తన కూతురు అయితే ఏంటి నా కూతురు ఏంటి ఒకటేగా మేడం. ఎందుకు మా ఆయనను ఒక్కరిని పిలిపియండి మేడం. ఆ అమ్మాయి వద్దు పాపం, రోడ్డు మీదకి పాప ఎందుకు అని మీరు అనుకుంటారు. నా కూతురు లాంటిది అని, కానీ అమ్మాయి అనుకుంటలేదు కదా. ఏం చేస్తాం మేడం, ఈ రోజులు ఎవరు చెప్తే వినకుండా అవుతారు. మా ఆయనని అడగండి మేడం ఏదన్నా ఉంటే. ఆ అమ్మాయి అయితే వద్దు బయటకి. సరే, మీ ఆయనకు ఒకసారి ఫోన్ చేస్తావా? సరే చేయండి. హలో, ఒకసారి ఇక్కడికి రండి. ఒక 5 minutes వస్తానన్నాడు మేడం. 5 minutes వస్తానంటేనా? అసలు ఏందో అసలు అర్థమవుతలేదు. సెకండ్ పెళ్లి చేసుకున్న తర్వాత కూతురుతో ఉండడం కూడా అసలు నాకేం అర్థమైతలేదు. చాలా లేనోళ్ళం మేడం, అందుకే రెండో సంబంధమైనా ఇచ్చేసారు మా ఊరు. ఇంటి పక్కలకి చుట్టుపక్కలకి లేదంటే అమ్మ నాన్న కూడా చెప్పుకోవాలి కదా. అంతే అనుకున్నా మేడం. వాళ్ళు తల్లి కూతుండ్రు కదా మంచిగా అని చెప్పేసి నేను ఏమన్నా అనుమానించలేదు. చాలా రోజుల దాకా అట్లనే నడుస్తుంది. ఇక లాస్ట్ నేను ఎందుకో బాల్కనీలో వెళ్ళినా డోర్ ఓపెన్ ఉంది మేడం. చూసేసరికి ఇద్దరు ఉన్నారు మేడం. ఇక నాకు ఇలా చెప్తే నమ్మరా అని కూడా ఈ వీడియో తీసుకొచ్చాను మేడం. ఒకసారి ఉంది మేడం. మీకు అసలు తండ్రి కూతురుతో ఉండడం అంటే అసలు నమ్మలేకపోతున్నా. నేను కూడా నమ్మలేక బాధపడుతున్నాను మేడం. ఏడవక అసలు పిలిపిద్దాంలే. ఏడవక.
ఎప్పుడు చూసినా కొడతాడు మేడం. మీరు కొంచెం గట్టిగా చెప్పండి మా ఆయనకు. సరే తింటా. మళ్ళీ ఒకసారి చేస్తావా? చేస్తాను మేడం. తను ఏమవుతుందండి మీకు? భార్య అండి. భార్యనా? అవును. తను నా దగ్గరకు వచ్చింది, ఓకే. మిమ్మల్ని పిలిచి మాట్లాడదామని. మీరు ఎవరండి? నేను వాళ్ళ అక్కని. అక్క? నేను ఎప్పుడు చూడలేదు. నేను ఎక్కువ వాళ్ళ దగ్గరికి రాను, ఎప్పుడు ఒకసారి చూసి వెళ్దామని వస్తే ఎప్పుడు చూడలేదు కదా, నిన్ను కూడా చూద్దాం ఒకసారి అనేసి పిలిపిమ్మని చెప్పిన. చూసారు కదా, వెళ్ళిపోండి ఇంకా. వెళ్ళాలా? సరే, తన సమస్య ఏదో చెప్పుకుంటుంది, అది క్లియర్ అయిన తర్వాత సమస్య తీర్చడానికి వస్తారా మీరు? అయితే నాకు 2 లక్షలు అప్పు ఉంది, అట్లా తీరుస్తారా? 2 లక్షల అప్ప? ఈ సమస్య తెలుసు సార్, 2 లక్షల అప్పు కూడా తీరుస్తాం. ఈ సమస్య పని పట్టలేదా నీకు? రోడ్డు మీద వచ్చి ఇట్లా మా పరువు తీయాలన్నావు నువ్వు. రోడ్డు మీద అంటే సమస్యలు ఎట్లా? హలో బాస్, రోడ్డు మీద కొట్టుకోవడం కాదు, ఇంట్లో బిహేవ్ చేస్తాడు మేడం. అదే అర్థమవుతుంది. ఇక్కడ ఎట్లా చేస్తుండో అసలు చెప్పు. ఇంట్లో ఎవరు లేరు కాబట్టి ఇంట్లో కొట్టేస్తాడు, ఇంకా బయట మీ ముందే ఇలా బిహేవ్ చేస్తున్నాడు. అదే అర్థమవుతుంది తనది. అసలు మనిషి పశువు ఇక్కడే ఇంత కొడుతున్నావు. నేను వాళ్ళ అక్కనని చెప్పిన. అక్క అయితే ఇంట్లో చెప్పు, రోడ్డు మీద కాదు. రోడ్డు మీద చెప్పు. నాకు ఇక్కడ కలిసింది కాబట్టి కొడతా. పెళ్ళాం అంటే ఎక్కడంటే అక్కడ కొడతారా? ఇంట్లో పోయి ఇంట్లో కూర్చోబెట్టి ఇంట్లో ఎంత కొట్టినా ఎవరు చూడరు. అది ఇక్కడే చేయలేస్తున్నావు అంటే ఇంట్లో ఎంత కొడుతున్నావు. మీరు చూసారా? ఇప్పుడు చెప్తుంది కదా, చూసింది కదా మేడం, ఇప్పుడు కొట్టినావు కదా. ఫస్ట్ ఆపు, అడిగిన దానికి సమాధానం మాట్లాడితే బాగుంటుంది. నువ్వు ఎంతలో మాట్లాడాలో అంత మాట్లాడు. నువ్వు మంచిగా మాట్లాడు, రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు ఫస్ట్. నేను రెస్పెక్ట్ ఇచ్చాను. ఏంది నువ్వు ఏగి అంటే కట్టుకుని మొగుండేనేమో చేయలేపడం. కట్టుకుని మొగుండేనేమో నేను కట్టుకున్న పెళ్ళం అక్కడ ఉంది. ఫస్ట్ పెళ్ళం ఎవరు మాట్లాడిందని నాకు? నేను వాళ్ళ అక్కనని చెప్పిన. అక్క అయితే ఇంట్లో మీ చెల్లెలు చెప్పుకో, నాకు చెప్పేది సంబంధం. నా చెల్లెలకే సంబంధం లేదు నా గురించి మాట్లాడడానికి. నీ పెళ్ళానికి ఉంది కదా, నీ పెళ్ళంతో మాట్లాడు ఫస్ట్. నా పెళ్ళంతో మాట్లాడదు, నువ్వు చెప్పినాడు మాట్లాడాలి. నేను ఇంతే మొత్తుకుంటాడు ఎప్పుడు చూసినా కూడా. ఇంట్లో కూడా అంతే, ఎదురెదురు మాట్లాడేస్తాడు. ఏమన్నా అంటే ఎక్కువ మాట్లాడితే కొట్టేస్తాడు. ఇంకంతే. ఇంకా ఆ పాపతోనే ఎందుకండి అట్లా ఉండేది ఇతను? ఏ పాప? ఎంతమంది పిల్లలు? ఒక్కరు. పాప ఎన్ని ఇయర్స్ ఉంటది? 18-19 ఏళ్ళు ఉంటాయి. 18-19, అది కూడా కరెక్ట్ తెలియదు. 18-19. ఇవన్నీ నీకు ఎందుకు మేడం ఇవన్నీ? ఇప్పుడు సరే, మీరేం పని చేస్తారు? నేను ఏదో బయలుదేరి పని, అదే కూలి పని చేస్తుంటా. కూలి పని. అమ్మాయి చదువుకుంటుందా? ఎక్కడ చదువుకుంటుంది? స్కూల్లో చదువుకుంటుందా? ఇంకెక్కడ చదువుకుంటుందా? అడ్డమడ్డంగా మాట్లాడుతూ అడ్డదిడ్డంగా వచ్చి రోడ్ మీద నిలబడక అడ్డదిడ్డ నేను ఇట్లా మాట్లాడతా. అది శంషాబాద్ స్కూల్లో చదువుకుంటుందని చెప్పు. ఆ స్కూల్లో శంషాబాద్ నువ్వు చెప్పినా కదా, ఇంకా వదిలే. ఇంకా నేను చెప్పాలి నీకు? నీకు పడతా ఎట్లు? నీకు ఇంట్లో పోయినాక నీకు ఉందిలే, నీకు మామూలు కూడా నీకు ఏం చెప్పినా నేను మేడం చెప్పేస్తాను. రోడ్డు మీద నువ్వు వచ్చిన తప్పులేదు, కానీ నేను అర్థం తప్పు. నువ్వు వచ్చి వీళ్ళ దగ్గర అంతా వీళ్ళు మనకెవరో సంబంధం లేదు, వీళ్ళ దగ్గర వచ్చి చెప్తా ఉంటే ఏం తప్పు లేదు, నేను అడుగుతాను తప్పు. నా ప్రాబ్లం ఎట్లా సాల్వ్ అవుతుంది? నువ్వేం వర్క్ చేస్తారు మీరు? నేను కూలి పని చేస్తాను మేడం, వర్క్ గారే పని. మేము శంషాబాద్ లో ఉంటాం. ఓకే, కరెక్టే కదమ్మా. కూలి పనే చేస్తాడు మేడం. మొత్తం తాగేసి వస్తాడు. తాగేసి వచ్చి ఏ రూమ్ లో పడుకోవాలో కూడా తెలియదు మేడం ఇతనికి. మీ రూమ్ లో పడుకోడా? నా దగ్గర అసలు పడుకోడు. నా రూమ్ లకే రానే రాడు. పండుకుంటాడు బయటనా? బయట ఏం పండుకోడు మేడం. పాప ఉన్న రూమ్ లోకి వెళ్తాడు మేడం ఇతను. తండ్రి కూతుర్లను పండుకుంటారేమో. తండ్రి కూతురు పడుకుంటే ఏదో ఒకటి ఉంటది మేడం. మరి టూ మచ్ గా మాట్లాడుతున్నాడు. మీరు ఆపండి, ఆమె తను చెప్పింది వినండి. ఎందుకు నేను చెప్పుతుంటే నా నోరెందుకు మూస్తున్నా? నేను చెప్పొద్దా? ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే డైలీ పోయి అక్కడే పడుకుంటాడు మేడం. ఆ రూమ్ లోనే పడుకుంటాడు. ఎందుకు పడుకుంటాడో అడగండి మేడం. భార్య ఉంది కదా, భార్య రూమ్ లో వండుకోవాలి, బెడ్రూమ్ లో. కానీ నువ్వు పాప దగ్గర వండుకోవడం ఏంటి? ఏజ్కి వచ్చిన పాప కదా. రోజు అంటే 18-19 ఇయర్స్ సపరేట్ కదా పండుగ ఉంచేది. సపరేట్ అంటే నాకు ఇది నచ్చలేదు, అది నాకు నచ్చింది. ఇది మనకు కరెక్ట్. అదేంటి అది నచ్చింది ఇది నచ్చలేదు?
ఏమి ఇస్తాను సుఖం? నా కూతురు అయితే బాగా ఇస్తుంది అలా మాట్లాడు. కూతురు సుఖం అసలు మనిషి కాదు నువ్వు అసలు ఆ? మేడం. మ్యాన్ హ్యాండ్లింగ్ చేసుకోకు. ఏంది మనిషి కాదు అసలు? ఏ నేను నాకు ఇంకా బాగోదు, ఇంకా ఏంది ఆడవాళ్ళని చెప్పేసి ఎక్స్పెక్ట్ ఇస్తున్నాను నేను. ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఇంకో దెబ్బ కొట్టి చూడు. కొడతా. ఏం చేస్తావు? అలా ఎందుకు మేడం ఎందుకు కొడుతున్నావు? అంటే ఆడవాళ్ళు కొట్టొచ్చు, మొగోళ్ళని మేము కొట్టకూడదు కదా. అంటే నువ్వు చేసే తప్పులు హలో హలో బాస్, నువ్వు మంచి చేస్తున్నావు. పిల్లల దగ్గర ముద్దు పెట్టుకుంటారా? కూతురు దగ్గర చేసేవాడు సుఖం ఇస్తుందా? నా ఈ ఇష్టం. రోజుల్లో నీ కూతురు నీకు సుఖం ఇస్తుంది. నా ఇష్టం. అది నచ్చలేదు నాకు. ఏ రకంగా సుఖం ఇస్తుంది నీ కూతురు నీకు? అవన్నీ చెప్పాలి నీకు? చెప్పు. అవసరం లేదు. తను చెప్పు. అసలు నువ్వు మనిషివేనా? కూతురు దగ్గర వండుకొని అది సుఖం ఇస్తున్నాను అంటావు. నీ సమస్య ఏంటండి? నాకు నీ సమస్య ఏంటో నీ పెళ్ళంతో చెప్పు. పెళ్ళమోడు ఉంటారు ఎవడన్నా? పెళ్ళంతో చెప్పడానికి రోడ్డుకి వచ్చింది. అది ఎట్లా జరుగుతుంది తెలుసు? వచ్చిందంటే తనకి ఎంత బాధ ఉంటుంది. నేను ఏం బాధ పెట్టలేదు. మేడం మీరు మ్యాన్ హ్యాండ్లింగ్ చేసుకుంటే బాగుంది. ఆడవాళ్ళని చెప్పేసి కూర్చున్నాను నేను. ఏం చేస్తావు? ఏం కాదు, చేస్తావు? ఆడోళ్ళని చూసి ఉంటావు. పెళ్ళాన్ని విడిచిపెట్టి కూతురు దగ్గర చేసే ఇంట్లో మీకు అసలు ఆపమ్మ చెప్పు. అమ్మాయికి ఇంట్లో అడిగేవాళ్ళు ఎవరు లేరా మీకు? మాకు లేరు కాబట్టి రోడ్డు మీదకి అట్లా వచ్చినారు. అట్లా అవును అట్లనే వచ్చినాం. నీకు అడిగేటోళ్ళు ఎవరు లేరా నువ్వు చేయడానికి తప్పులు పనులు? చెప్పు. ఏ, ఇప్పుడు ఇంట్లో మాకంటే మొగోడిని లేరు. ఉన్నాను నేను. మొగోడివే నువ్వు, మొగోడి కాబట్టి ఇద్దరు మెయింటైనింగ్ చేస్తున్నావు. కూతురు అంటుడు నోటికి కొంచెము అద్దు ఉంది. అద్దేంది అద్దు? నువ్వు చేస్తున్నావు అద్దులు దాటి పనులు. మేం కాదు అద్దులు దాటి పనులు చేసేది. నేను కరెక్ట్ గానే ఉన్నా, నువ్వే కరెక్ట్ గా లేవు. ఇప్పుడు ఎందుకు ఇలాంటి పని నా చేస్తున్నావు? పరువు తీసి ఎవరో నీ పరువు ఉందని, అట్లా కదా నీ పరువు ఉందని నువ్వు అనుకుంటున్నావా? ఎక్కడి నుంచి ఉంది నీ పరువు? ఫస్ట్ ఆపు. నువ్వు కొడతావు ఎందుకు? మాట్లాడిన దానికి కరెక్ట్ కాదా? ఏం బతుకునేది? బతుకు బాగాలేదు. నా బతికేమైంది? మా అమ్మ నాన్న లేనులు కాబట్టి నీకు కట్టబెట్టారు. కట్టబెడితే నువ్వు కూతురుతో చేస్తున్నావు సంసారం, నాతో కాదు. వినడానికి నాకు చిరాగ్గా ఉంది. నాకు అదంటే ఇష్టము. వదిలేయ్. చేసేటప్పుడు చిరాకు అనిపించట్లే. ఇన్నికే బాగాలేదంట. ఇన్నికి ఏంది ఏంది మీరు మాట నా మీద చెయ్యేస్తా. నువ్వు ఆమె ముందు నాన్న తనే ఎందుకు వేయదు? ఆధారంగా లేదని చెప్పి నువ్వు ఆట ఆడుతున్నావా? నువ్వు ఏం లేదు మేడం, పోలీస్ కంప్లైంట్ ఇచ్చేస్తున్నా. అసలు ఎంత టార్చర్ భరిస్తున్నా. అమ్మాయి ఏమంటుందమ్మా ఇప్పుడు? అమ్మాయి ఏం మాట్లాడుతుంది మేడం? అమ్మ తను ఏం మాట్లాడట్లేదు. అంతా ఈతని దగ్గర ఉంది మేడం. అసలే ప్రెగ్నెంట్స్ కదా మేడం. తీసుకెళ్ళినా మేడం, నేను తీసుకెళ్తే ప్రెగ్నెంట్ అని వచ్చింది. ప్రెగ్నెంట్ ఎవరి ద్వారా వచ్చింది? అసలు ఎదురు నాయన నువ్వు చెప్పుకోవడానికి ఎంత సిగ్గు అనిపిస్తలేదు నీకు? సిగ్గెందుకు? కూతురు దగ్గర పట్టుకొని సిగ్గెందుకు మాట్లాడతావు? సిగ్గెందుకు కూడా చేతులు పట్టుకొని కూడా ఎంత డేరుకుంటున్నాడు. తప్పు చేయలేదు మేడం, నేనేమి ఎవరిని చంపలేదు, ఎవరు పట్టుకోలేదు, దగ్గర పడుకోలేదు. తప్పు కదా, నా ఇష్టం. అంటే కూతురు దగ్గర పండుకుంటే ఇష్టం అమ్మా? అట్లా ఇది వినడానికి చాలా చిరాగ్గా ఉంది. ఇంకా మాపండి, ఇంకా నేను వెళ్ళిపోతున్నా, పనులు ఉన్నాయి. నేను నీతో వచ్చి మాట్లాడడానికి నాకు అవ్వదు. నాకు పనులు ఇడిచిపెట్టి మీ దగ్గరకు వచ్చి మాట్లాడడానికి అవ్వదు నాకు. నువ్వు ఆపు ఫస్ట్. ఏం మేడం ఏం కొడతారా? నువ్వు కొడతావా? ఫస్ట్ చెయ్యి ఎత్తి మాట్లాడకు. ఫస్ట్ నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తా. పోలీస్ కంప్లైంట్ ఇస్తా. చక్క అవుతావు నువ్వు. నడవమ్మ నీ పేరు మీద నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇస్తున్నాడు. ఇస్తాం మేడం, ఇచ్చుకోండి. పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకోండి. నేను చెప్తా. మేము చెప్తాం పోలీస్ కంప్లైంట్ ఇస్తే. ఏం పై చెప్పినాక నమ్ముతారని నీకు తెలుసు. తెలుసులే, మాకు తెలుసులే. నువ్వు చేసే భాగవతం ఉంది కదా అక్కడ క్లియర్ గా. ఇంకా మేమేం కాంచుకోవడానికి లేదు ఆడ. పోలీస్ కంప్లైంట్ ఇస్తే అప్పుడు అక్కడ చెప్పుదు గానీ నా కూతురుతో నేనే చేసినా అని చెప్పుదు. అప్పుడు చెప్తే చెప్తావు కదా, లెక్క పెట్టిస్తారు కదా, అప్పుడు తెలుస్తుంది వాళ్ళు కొడుతుంటే. నువ్వు చేసే పనులు మంచిగా ఉన్నాయని మళ్ళీ నా మీద అంటున్నావు. తాగొచ్చి మేడం తాగొచ్చి కొట్టినా కూడా నేను ఓర్చుకున్నా మేడం. తాగొచ్చి కొట్టినా నేను ఓర్చుకుంటుంటా. అట్లంటే నాకు ఏం కాదు, ఇష్టమే. నేను ఎవరికి కూడా కంప్లైంట్ ఇయ్యను. ఇతను చేసే పని కరెక్ట్ లేదు, అంతే కదా, అందుకే నాకు కోపం వస్తుంది. సరే వేరే పక్కింటితో లవర్తో పట్టించుకోపోదు నేను. అమ్మా తల్లి వదిలే ప్రాబ్లం సాల్వ్ చేస్తారు. ఇట్లా సాల్వ్ కాదు ఇది. అది ఓకేనా? వదిలేయండి మేడం. పోలీస్ కంప్లైంట్ నీకేం సిగ్గు అనిపిదా? మీకు నీ కూతురు సిగ్గు అనిపించలేదా చేసేటప్పుడు?
సిగ్గా అనిపించదు. నువ్వు చేసే పని చక్కగా ఉంది కానీ ఇద్దరిద్దరిని కలిసి కొట్టేసింది. నువ్వు అసలు కొట్టడానికి భయం లేదు అసలు. అసలు నువ్వు నన్ను కొట్టడానికి నువ్వెవరు నాకు కొట్టడానికి? నువ్వు అసలు కొట్టడానికి నువ్వు నన్ను ముట్టుకోవచ్చు కొట్టచ్చు. అంటే నువ్వు చేసే పనులు మంచిగా కొట్టవా? పెడతా అట్లా కూడా రాస్తాయి. అమ్మ పోలీస్ కంప్లైంట్ ఇస్తారు చక్కగా అయితే అన్నాడు. మేడం మేడం వదిలేండి మేడం, తప్పైపోయింది. వదిలేండి వదిలేండి మేడం, వదిలేండి మేడం, తప్పైపోయింది. ఇది ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి అంటే తనకు అర్థమైంది. మీరు చెప్పినట్లు ఏంటని ఏం చేయాలి చెప్పండి? పరిష్కారం ఏం చెప్పు, పరిష్కారం ఏం చెప్పు. పరిష్కారం చెప్పు అంటే అంత ఈజీ కాదు. తండ్రి కూతురు మరి వచ్చారు కదా, అయిపోయింది, తప్పు అయిపోయింది. తనే అడుగు మళ్ళా. తను ఎంత బాధ పడుకుంటే ఇక్కడికి వచ్చిందో. నా పరువు తీసేస్తారా నాయన? నీ పరువు తీసే మరి ఆ పిల్ల పరువు కదా. ఆ పిల్లని ఒక ఇంటికి ఇచ్చి పెళ్లి చేసే బాధ్యత నీది. నువ్వే ఇలాంటి పనులు చేసావు అంటే ఏంటి అసలు? మేడం అయిపోయింది మేడం, తప్పు అయిపోయింది. ఇంకా వదిలేయండి. ఇంకా ఏం చేస్తా పరిష్కారం? ఇంకోసారి చేయను కానీ వదిలేయండి. నేను వదిలేస్తే నాకు పనులు ఉన్నాయి, వెళ్ళాలి నేను. అసలు నీకేమైనా అర్థమవుతుందా? సారీ మేడం. ఏంది సారీ? సారీ చెప్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? సారీ కాదు నువ్వు చెప్పాల్సింది. ఇప్పటి నుంచి నేను అలాంటి చెడు పనులు చేయను, నా భార్య నేను మంచిగా చూసుకుంటా మేడం, పోలీస్ కంప్లీట్ వద్దు అని చెప్పు. సరే మేడం, సారీ మేడం అంటే ఎట్లా సాల్వ్ అవుతుంది? సాల్వ్ అవుతుంది. మళ్ళీ తప్పు చేస్తావు. ఇట్లా తప్పు చేస్తే లేకుంటే మేడం ముందు అలా చెప్పి ఇంట్లోకి వచ్చి బెడ్రూమ్ లో పోతావా? చెప్పు. 4 గోడల మధ్యలో చేసిందేమో తప్పు కాదు, అట్లా మాట్లాడేది తప్పు నీకు. హలో, నీకే మాట్లాడేది నీతోటే. తలకాయ ఉంచుకుంటే సమస్య, అది ప్రాబ్లం అది కాదు. సారీ మేడం, ఇంకోసారి చేయండి మేడం, తప్పు చేయలేదు, వదిలేయండి. మళ్ళీ ఇంటికి పోయినాక మళ్ళీ చేస్తే ఏం లేదు, వదిలేయి. అట్లా చేస్తే నువ్వు మారుతావని గ్యారెంటీ ఏముంది? మేడం రాసిస్తానులే మేడం. ఏమన్నా ఏం రాసిస్తావు? ఏం పాంసర్ నోట్ మీద ఏమైనా రాసిస్తాను, చేయనని. అయినా సరే, పాప జీవితం ఏం చేద్దాం? పెళ్లి చేసేద్దాం మేడం. పెళ్లి చేస్తాను నువ్వే నేను నేర్చుకున్నావు అన్నీ. మరి ఇంకా మరి మీరు చెప్పండి, ఎట్లా చేస్తాను చెప్పండి. మీరు చెప్తున్నారు కదా అన్నిటికీ. ఇది పాపతో పండుకుంటావు, మళ్ళీ పెళ్లి చేసిస్తావు అన్ని మీరే చెప్తున్నారు. సరేమ్మా, ఈయనైతే డౌటే మారేది. ఆ పాపను మాత్రం కొంచెం దూరంగా ఉంచడం, స్తోమత ఉంటే పెళ్లి చేయండి, లేదంటే ఒక హాస్టల్లో ఉంచడం, అట్లా నిర్ణయం తీసుకోండి మీరు. సరే మేడం, ఓకేనా? ఎందుకంటే ఆమె కూతురైనా నా కూతురైనా నా కూతురే అంటున్నావు కాబట్టి ఇలాంటి మూర్ఖుని దగ్గర ఉంచే కంటే అమ్మాయికి నీ దగ్గర స్తోమత ఉంటే పెళ్లి అయ్యి చెప్పితే వినేటట్టు అయితేనేమో హాస్టల్లో ఉంచుతాం మేడం. లేదు అది దండ అంటే ఎవరికైనా ఒకళ్ళకి ఇచ్చి మ్యారేజ్ చేస్తాం. అది ఆ పని చేయు. లేని వాళ్ళ కాళ్ళైనా పట్టుకొని ఇతని దగ్గరికి నువ్వు కూడా జాగ్రత్త. సరే మేడం. ఇతనైతే చాలా మూర్ఖుడా ఉన్నాడు, మారుతాడని గ్యారంటీ కూడా లేదు. అవును మేడం. అమ్మాయిని మీరు ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. సరే ఓకేనా? సరే వెళ్ళండి. చూడండి ఫ్రెండ్స్, ఒక తండ్రి కూతురుతో ఎట్లా ప్రవర్తిస్తున్నాడో. సమాజము తండ్రి కూతురు మధ్యలో కూడా అసలు తండ్రి కూతురు అనే ప్రేమ అభిమానం కూడా లేకుండా అయిపోతుంది. ఈ సమాజంలో ఇట్లాంటి ఉంది కాబట్టి మీరు కూడా జాగ్రత్త ఫ్రెండ్స్.